క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి మనము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, కొంతమంది అయితే దేవుడు లేడని అనుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది అయితే దేవుడెవరు అని దేవుణ్ణి వెతికేవారుగా ఉంటున్నారు. కొంతమంది పూర్ణ హృదయంతో వెతికేవారు ఉన్నారు. కొంతమంది తప్పులు కొట్టడానికి వెతికేవారు ఉన్నారు. కొంతమంది వెల్త్ అనుభవించడానికి వెతికేవారు ఉన్నారు. కొంతమంది మరి సంతోషంగా వెతికేవారు ఉన్నారు. కొంతమంది ఎగతాళిగా వెతికేవారు ఉన్నారు. అయితే దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ దేవుడైన యెహోవా అని సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఎక్కడున్నాడు ఆయన అంటే నీ మధ్యనే ఉన్నాడు, మీ మధ్యనే ఉన్నాడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మరి మనం ఎక్కడో వెతకాల్సిన పని లేదు, ఆయన ఆత్మరూపిగా సంచారము చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనం అపరాధముల చేత, పాపముల చేత పడిచెడినటువంటి స్థితిలో ఉండగా, మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో ఉండగా, తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. ఆయన దేవునితో కూడా సమానంగా ఉన్నటువంటి దేవుడు మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక్కడైతే లేఖనంలో వ్రాయబడినటువంటి మాటలు మరి తండ్రి అయినటువంటి దేవుని గురించి వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. మరి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, ఒక్కడై ఉన్నటువంటి దేవుడు, ఆ ఏకైక దేవుడు మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు వేరువేరు కాలాల్లో వేరువేరు రకాలుగా మనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడుగా కనపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును అని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన మనల్ని బట్టి, మన యొక్క ఆశను బట్టి, దేవుణ్ణి వెతికే ఆశను బట్టి మన యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు, సంతోషించే దేవుడుగా ఉన్నాడు. నీ యందు తనకున్నటువంటి ప్రేమను బట్టి శాంతం వహించి, మరి ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని మరి దేవునికి ఎంత కోపం పుట్టించినా, మరి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించే దేవుడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క దేవుని నామమునందు విశ్వాసం ఉంచి, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా మార్చబడాలని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి తండ్రిని విశ్వసించి ఉన్నారు, అలాగే నా యందును విశ్వాసం ఉంచమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి మనము ప్రభువును విశ్వసించి పాపంలో ఒప్పుకొని పరిశుద్ధపరచబడి ఆయన ద్వారా ఆయన సంతోషానికి పాత్రలుగా మార్చబడాలని, ఆయన కొరకు జీవించేవారుగా తయారు కావాలని లేఖనాలు సెలవిస్తుండగా ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయను గాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి వెలుగైన దేవా, మీరు మా మధ్యన ఉన్నందుకు వందనాలు. శక్తిమంతుడుగా మిమ్మల్ని నేను మరి ఈ సమయంలో కనపరుచుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మిమ్మల్ని రక్షించునని వ్రాయబడినటువంటి మాట కొరకే స్తోత్రాలు. మీరు రక్షించే దేవుడు ఉన్నందుకు వందనాలు నైనా. మరి మీరు భక్షించే దేవుడో కాదు ప్రభా, మరి మీరు విడిపించే దేవుడో ప్రభా నైనా. తండ్రి, కనికరం చూపించే దేవుడో, మీరు కార్యాలు జరిగించే దేవుడో నైనా. తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడదీయబడినందుకు స్తోత్రాలు. ఆ విధంగా వ్రేలాడదీయబడ్డానికి నీ యొక్క ముద్దు కుమారుడైనటువంటి, ఏకైక కుమారుడైనటువంటి, ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మా కోసం ఈ లోకానికి పంపినందుకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించునని వ్రాయబడినటువంటి మాట కొరకే స్తోత్రాలు. మీరు మా యందు సంతోషించే దేవుడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ యందు తనకున్నటువంటి ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించునని వ్రాయబడిన మాట కొరకే స్తోత్రాలు. అవును ప్రభా, మీరు మమ్మల్ని బట్టి, మా యొక్క కార్యములను బట్టి సంతోషించే దేవుడుగా, హర్షించే దేవుడుగా ఉన్నందుకు, కనపరుచుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నేను నీ కృపతో నింపి, నేను మరి మీ నామనందు విశ్వాసం ఉంచని మా ప్రియులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారిని పట్టుకోండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, తాకండి, ముట్టండి. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన అని వ్రాయబడిన మాట ప్రకారంగా
మీరు మా కోసం నేను ప్రాణం పెట్టినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ శాంతం వహించినటువంటి దేవుడుగా మీరు మా పట్ల తండ్రి నేను దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మీ బిడ్డలుగా మార్చబడి మీ సొత్తుగా మార్చబడి రాజులైన యాజక సమూహంగా మార్చబడి మీ యొక్క నేను మరి తండ్రి మీ యొక్క సహవాసంలోనికి ఎదుగునట్లుగా సహాయం దయచేదురని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యవన బిడ్డలను రక్షించుకోండి యవన కాలంలో కాడిమోయటం మేలని సెలవిస్తా ఉన్నావు ప్రభావ. అనేక మంది యవన బిడ్డలనైనా మరి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచండి, వృద్ధులను పెద్దలను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి, వారిని నా యొద్దకు రానియడని చెప్పినావు ప్రభావ. స్తోత్రాలు వందనాలు ప్రభావ. నీ కృపతో నింపండి, వృద్ధులను దీవించి ఆరోగ్యం దయచండి, క్షేమం దయచండి, సంతోష సమాధానాలతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి జీవించి హెచ్చించి నీ కార్యాలు గొప్ప చేయుదురని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తే యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.